అంటే అసలు ఈ స్టూడియో ఆలోచన ఆయన మనసులోకి వచ్చినప్పుడు ఇంట్లో ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారితో డిస్కస్ చేస్తారు ఇటు అంటే మీకు అప్పటికి కొంత ఊహ అనేది వచ్చింది కాబట్టి మీతో ఎప్పుడన్నా డిస్కషన్ చేశారా? చేశారండి. ఆ రోజుల్లో 74లో అనుకుంటా. 74. ఐ వాజ్ 20 years old. ఓకే. మేజర్ అయ్యాను కదా, కొంచెం ఇంట్లో పెద్దవాడిని కాబట్టి అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉండేవారు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల ఈయనకి ఫ్లోర్ అవైలబుల్గా, షూటింగ్ ప్లేస్ అవైలబుల్గా లేకుండా అయిపోయింది. ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మేము విన్నది ఏంటంటే సారథి స్టూడియోస్ వాళ్ళతో వచ్చిన చిన్న డిస్ప్యూట్ వల్ల ఆయన మదిలో ఎట్లాగైనా మనమే స్టూడియో కట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అది మీతో ఏమన్నా అంటే డిస్ప్యూట్ అన్నది నేను అన్నండి. వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్లు ఏమీ లేవు. కారణాలు, సర్కమ్స్టాన్సెస్ అట్లా ఎవాల్వ్ అయినాయి అన్నమాట. అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ఈయన 74లో బైపాస్ ఆపరేషన్ చేశారు. ఓకే. ఈయనకి 4-5 గ్రాఫ్స్లో చాలా వరకు 95%, 90%, కొన్నిట్లయితే 100% బ్లాక్ ఉంది. సో ఇట్ వాజ్ అ సివియర్ డిజీజ్. ఓకే. కార్డియోవాస్కులర్ డిజీజ్లో లైట్గా డిజీజ్ ఉంటుంది, హెవీ డిజీజ్ ఉంటుంది. ఇది హెవీ డిజీజు. ఆ రోజుల్లో బైపాస్ ఆపరేషన్ అనేది ఇండియాలో చేసేవారు కాదు. సో ఈయన హ్యాడ్ టు గో అబ్రాడ్. సో ఈ ఆపరేషన్ తర్వాత ఇక కెరియర్ ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషను ఒక టాక్ ఏర్పడింది. ఓకే. బట్ మెనీ పీపుల్ డోంట్ నో దట్ ఈ బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంజిన్ రీబోర్ చేసినట్టే మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్స్ అండి. బికాజ్ యూ గోట్ అ ఫ్రెష్ బ్లడ్ సప్లై టు యువర్ హార్ట్. ఒక ఇదే వస్తుంది, జోష్ వస్తుంది అనమాట లైఫ్లోకి. అది ఊహించలేదు ఆ రోజుల్లో. అదొక కారణం. రెండో కారణం, ఆ రోజుల్లో దేవదాసు, కొత్త దేవదాసు వచ్చింది, కృష్ణ గారి. ఓకే. వచ్చినప్పుడు కొంచెం ఏయో ఆ క్యాంపుల్లోంచి కొన్ని అన్వాంటెడ్ ఒక టైప్ ఆఫ్ టాక్ వచ్చింది. అదే పాత దేవదాసు, ఇది కొత్త దేవదాసు చూపిస్తూ ఉంది, సంగతి ఏంటో, అసలు ప్రొడక్షన్ వాల్యూస్, ఇది కలర్లో చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయని వచ్చేసరికి ఈయన కొంచెం కష్టపెట్టుకున్నారు. అప్పటికే అమెరికాలో ఉన్నారు. ఆ అమెరికాలో ఉండి ఆయన జస్ట్ బిఫోర్ ద ఆపరేషన్ నాకు ఫోన్ చేసి, మన దేవదాస్ కూడా ఆయన కొన్నారు, రైట్స్ తీసుకున్నారు. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది విజయవాడలో. మన రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారు అన్నయ్య గారు, కృష్ణప్రసాద్ గారు, ఆయన వాజ్ ద మేనేజింగ్ పార్ట్నర్. ఆయనతో మాట్లాడి, యూ ప్లీజ్ రిలీజ్, మేక్ ష్యూర్ దిస్ ఓల్డ్ దేవదాస్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ అని చెప్పేసరికి చేశారు. తర్వాత జరిగింది ఏంటో మీకు తెలుసు. ఈ పాత దేవదాసు, నాన్నగారి దేవదాసు 100 days ఆడింది. అది వాళ్ళు కొంచెం నవయుగ వాళ్ళు అప్పుడు కష్టపెట్టుకున్నారు. సారథి స్టూడియోస్ నవయుగ కంట్రోల్లో ఉండేది. ఓకే. సో ఈయనైతే అప్పుడు అయితే మహాకవి క్షేత్ర, దానికి స్టూడియో ఫ్లోర్స్ లేవని చెప్పటం జరిగింది. సో ఈయనకి ఆల్టర్నేటివ్ ఐదర్ హీ హ్యాస్ టు గో టు చెన్నై ఆర్ హీ హ్యాస్ టు గో టు బెంగళూరు ఆర్ బిల్డ్ అ స్టూడియో. ఓకే. సో ఆయన అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నన్ను సలహా కాదు, ఏమంటాడో అని, హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ కాబట్టి, దెన్ మేము కుర్రాళ్ళం, మన రక్తం ఎట్లా ఉంటుంది, ఉగ్గానే ఉంటుంది కదా, లేదండి మనం ఇక్కడికి వెళ్ళటం ఏంటి, ఇక్కడే చేయాలి అన్నారు. నేను చెప్పేది ఏదో నేను చెప్పాను. తర్వాత నేను వెంగళరావు గారితో మాట్లాడితే, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తానికి నేను స్టూడియో కడతాను అంటే, ఆయన హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, అలాట్ చేశారు. ఈ రాళ్లలో ఎందుకు నాగేశ్వరరావు అని కూడా అన్నారు. అంటే కాదండి, ఫ్యూచర్ ఆఫ్ ది సిటీ ఈజ్ దిస్ సైడ్, ప్లస్ అది ఒక మంచి వ్యూ ఉంటుంది,
ఆ ల్యాండ్ చూస్తేనేమో అన్ని రాళ్ళు రప్పలు మనకి ఇప్పుడు ఆ పిక్స్ చూసినా కూడా అలాగే కనపడుతుంటుంది. ఇట్లా ఈ షేప్లో ఉండేది వ్యాలీ లాగా, అన్ని రాళ్ళు బౌల్డర్స్. దాన్ని ఇట్లా చేశారనమాట. కొన్ని వందల వేల లారీలు మట్టి నింపి దాని డెవలప్మెంట్గా చేశారు. పాపం ఆయన సంపాదించిందంతా దాంట్లోనే పెట్టారు. దట్స్ వై ఈ సైడ్ ఈజ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. అదే కానీ ఇంకొకళ్ళు అయితే ప్లేన్ ల్యాండ్ తీసుకునేవాళ్ళు కదా, మామూలు ప్లేన్ ల్యాండ్ తీసుకుని ల్యాండ్ కొనుక్కునేవారు. గవర్నమెంట్ దగ్గర అడగవలసిన అవసరమే ఉందండి. అప్పట్లో అసలు రేట్ కూడా చాలా తక్కువ, చీప్. ఇప్పుడంటే బాగా ఎక్స్పెన్సివ్ అయినాయి. కానీ ఈ కండిషనల్ అలాట్మెంట్లు ఇవన్నీ ఉండవు కదండి. ఇక ఆయన ఏది కాంప్రమైజ్ అవ్వకోకుండా అప్పుడు పెద్ద ఫ్లోర్ కట్టారండి. వన్ ఆఫ్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫ్లోర్స్. ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 12,000 square feet. చాలా పెద్ద ఫ్లోర్ అది. ఫస్ట్ ఫ్లోర్ సెక్రటరీ తీశారు దాంట్లో. రామానాయుడు గారు ఫస్ట్ ఫిలిం, ఐ మీన్ ఫస్ట్ ఫిలిం అన్నపూర్ణ 1976 అనుకుంటా. 76 జనవరిలో. జనవరి. అన్నపూర్ణ స్టూడియోస్ రోడ్డు కూడా లేదు.